జీవితంలో 2 కోణాలు ఉంటాయి. ఒకటి అందరికీ కనపడే కోణం. రెండోది కేవలం కొద్ది మందికి మాత్రమే ఆ వ్యక్తికి బాగా క్లోజ్‌గా ఉండి, ఆ వ్యక్తితో కలిసి ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రమే కనపడే కోణం. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ జీవితంలో కూడా 2 కోణాలున్నాయి. ఒకటి మనందరికీ కనపడే కోణం. మేధావిగా, జర్నలిస్టుగా, రాజకీయ ఎనాలిసిస్ ఇచ్చే వ్యక్తిగా మనందరికీ కనపడే కోణం ఒకటి. రెండో కోణం ఆయన దగ్గర నుంచి చూసే జర్నలిస్టులు చెప్పే మాట ఏంటంటే ఆయనకి చాదస్తం ఎక్కువ, ఆయనకి విపరీతమైన కోపం, ఆయన తనకంటే చిన్న ఉద్యోగులని కనీసం మనుషుల్లాగా కూడా చూడ్డు అనేది ఆయన గురించి చాలామంది చెప్పుకునే మాట. సహజంగా ఈ రెండో కోణం గురించి మనకు అవసరం లేదు. మొదటి కోణం బాగున్నంత వరకు. మొదటి కోణం బాగోలేకపోతే రెండో కోణం కూడా చర్చకు వస్తుంది. మొదటి కోణం ఏంటి? మేధావిగా, పొలిటికల్ ఎనలిస్ట్గా రాజకీయాలని ప్రజలకు చెప్పటం. మనం ఆయన్ని మేధావిగా చూస్తాం. నిజంగా మేధావి, దాంట్లో ఏం నాకు భిన్నాభిప్రాయం లేదు. 2021 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. అప్పటి వరకు న్యూట్రల్గా ఉండి అందరినీ క్వశ్చన్ చేసినటువంటి ఆయన కొంత వైసీపీకి ఫేవర్గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. నిజానికి సరే, ఒక పార్టీకి ఒక నాయకుడికి ఫేవర్గా మాట్లాడటం తప్ప అంటే నేను తప్పు అన్ను. కానీ న్యూట్రల్ ముసుగేసుకొని నేను అందరినీ క్వశ్చన్ చేస్తానని చెప్పి ఒక రాజకీయ పార్టీకి ఒత్తాస పరగటం తప్పు. రెండోది, ఒక రాజకీయ పార్టీ కోసం కొన్ని కట్టుకథలు క్రియేట్ చేసుకోవటం ఇంకా తప్పు. ఇప్పుడు అదేగా కట్టుకథ కాడే కదా నాగేశ్వర్ ఇప్పుడు బ్లేమ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్కి అమిత్ షాకి మధ్య జగన్ విషయంలో సంభాషణ జరిగిందని, జగన్ అరెస్టు కావాలని పవన్ కళ్యాణ్ అమిత్ షాని అడిగితే అమిత్ షా పవన్ కళ్యాణ్ క్రాస్ బీకాడని, ఆ సందర్భంలో అమిత్ షా చంద్రబాబు నాయుడు మనకి నమ్మకమైన మిత్రుడు కాదు, జగన్ నమ్మకమైన మిత్రుడు అని పవన్ కళ్యాణ్కి చెప్పాడని, ఆ విషయాన్ని తనకెవరో చెప్పారు అని చెప్పేసి నాగేశ్వర్ మనందరికీ చెప్పటం, దాని మీద జన సైనికులు టీడీపీ వాళ్ళు సీరియస్ కావటం, నాగేశ్వర్ ట్రోల్స్ గురి కావటం, కేసులు కూడా పెట్టడం, మొత్తానికి ఆ వ్యాఖ్యని నాగేశ్వర్ వెనక్కి తీసుకోవటం, ఇవన్నీ మనకు తెలుసు కదా. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇవి. ఒక కామెంట్ చేసి వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి రావటం అంటే ఇప్పుడు నాగేశ్వర్కి ఎంత క్రెడిబిలిటీ సమస్య వచ్చి పడింది, ఎంత పరువు తక్కువ పని జరిగింది అలా ఆయన జీవితంలో. ఇన్నాళ్ళుగా నిర్మించుకున్న క్రెడిబిలిటీ సామ్రాజ్యం ఒక్కసారిగా కొప్పుకూలిపోయింది కదా. సరే, ఇన్నాళ్ళు ఆయన కొద్ది బయాసుడు, వైసీపీకి ఫేవర్గా ఉంటున్నాడు, కూటమిని వ్యతిరేకిస్తున్నాడు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు. ఇక నిజమే ఇతను జగన్తో ట్రావెల్ అవుతున్నాడు అనే విషయాన్ని ఫిక్స్ అయిపోయారు.